వైసీపీ నేతలు తొడలు కొడుతూ మీసాలు తిప్పుతున్నారు. అది అసలు జరిగే పనేనా? కుప్పంలో చంద్రబాబుకు ఉన్నటువంటి సపోర్ట్ ఏంటి? కుప్పంలో పార్టీ ఏ విధంగా స్ట్రాంగ్గా ఉంది? ఇవన్నీ వివరించేందుకు టీడీపీ మున్సిపల్ అధ్యక్షులు మనతో ఎంత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి వైసీపీ నేతలు ఒక పక్క తొడలు కొడుతూ మీసాలు తిప్పుతున్నారు, చంద్రబాబుని కుప్పం నుంచి తరిమేస్తామంటున్నారు. అది జరిగే పనేనా అసలు? అది వాళ్ళ కళ. 35 ఏళ్ళుగా రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కుప్పం వచ్చి మా చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తానని చెప్పి ఆయన కూడా ఇక్కడికి వచ్చారు. వచ్చి నేను ఓడించి తీరుతానని చెప్పి పెట్టారు. అనేక ఇబ్బందులు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పెట్టారు. వాళ్ళ తొడలు వాసిపోవడం తప్ప ఇంక చంద్రబాబు నాయుడు ఓడిపోయేది లేదు. వాళ్ళు పగటి కళ్ళలు కంటున్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఈ నియోజకవర్గం నుంచి ఓడించే మొగోడు పుట్టడు, ఇంకా పుట్టబోడు కూడా. ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానం ప్రజల్లో గుండెల్లో ఉంది. ఈరోజు వాళ్ళు ఏదో చంద్రబాబు నాయుడు గారిని ఓడి చేస్తామంటే వాళ్ళ కళలు కంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు మద్దతు ఎట్టుందంటే 1,00,000 ఓట్లు మెజార్టీతో గెలిపించాలని ప్రజలు డిసైడ్ అయ్యారు. ప్రజలు ఎందుకు ఈరోజు అందరూ కూడా భయభ్రాంతులు వీళ్ళు సృష్టించారు? ఎందుకంటే ఈరోజు బయట వచ్చి మాట్లాడితే మా రేషన్ కార్డు తీసేస్తారు, లేదు ఇల్లు తీసేస్తారు, అదే మరిగా కరెంటు కట్ చేస్తారు. నిన్ననే ఒక కార్యక్రమం కూడా జరిగింది. ఇక్కడ తమ్మిగన్నపల్లి పక్కన ఉంది. అతను తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా ఉన్నాడని చెప్పి వాళ్ళ ఇంట్లో నీటి కుళాయిని కట్ చేశారు. ఒక తెలుగుదేశం పార్టీ అభిమాని ఇంట్లో నీటి కుళాయి కట్ చేయడము, కరెంట్లు కట్ చేయడం చేసినారు. కాబట్టి దౌర్జన్యంగా ఈరోజు ఈ ప్రభుత్వము పోలీస్ వ్యవస్థను పెట్టుకుని బెదిరిస్తుంది. కాబట్టి దానికి వెనకడుగేస్తున్నారు. కానీ ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారి విలువ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి 52 రోజులు చేయని నేరానికి తప్పుడు కేసు పెట్టి 52 రోజులు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారో ప్రతి ఒక్క గుండెలోనూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా అభిమానం అనేది వచ్చింది. ఈరోజు వైసీపీ వేసిన ఓట్లు లాస్ట్ టైం అయితే ఏదైతే ఉన్నారో వైసీపీ కార్యకర్తలు నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈ కుప్పం నియోజకవర్గం అభివృద్ధి పథంలో పోతుందని చెప్పి అందరూ తెలుసుకుని ఈరోజు వైసీపీ నాయకులు కూడా మాతో మాట్లాడుతున్నారు. ఈసారి చంద్రబాబు నాయుడు గారికి ఏకపక్షంగా ఓట్లేసి ఆయన రుణాన్ని తీర్చుకోవాలి మనము అని చెప్పే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి ఎవరు వచ్చినా జగన్మోహన్ రెడ్డి కదా వాళ్ళ నాన్న వల్లే కాలేదు, ఇంక ఈయన వచ్చి ఓడిస్తామంటే అది కుదరని పని. మున్సిపల్ ఎలక్షన్ జరిగింది అనుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం అధికారులు దింపి సుమారుగా 1000-2000 మందిని పోలీసులు దింపి అనేక మందిని బూత్ ఇన్ఛార్జ్ నుంచి నాయకులను మొత్తం మీరు అరెస్ట్ చేసి ఇక్కడ మున్సిపాలిటీ ఎలక్షన్లో కనీసం బూత్ ఇన్ఛార్జ్ లేని పరిస్థితులు అందరినీ అరెస్ట్ చేసి మీరు ఎలక్షన్ జరిపించారు. అసలు కౌంటింగ్ రోజు కూడా మీరు అసలు ఓటు వేసిన ప్రజలు బాక్సులు కూడా ఉందా అంటే అది లేదు నేను చెప్తాను. ఎందుకంటే ప్రజలు తీర్పిచ్చారు. మీరు ఇక్కడ కూడా చూస్తే మీరు ఇంత రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మంత్రులంతా ఇక్కడికి వచ్చి పోరాటం చేసి మీరు గెలిచిందంటే 6 ఓట్లు, 3 ఓట్లు, 7 ఓట్లు, 300 ఓట్లు. కానీ చంద్రబాబు నాయుడు ఒక మాట పిలుపు కోసం ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లో కూడా వన్ సైడ్గానే చంద్రబాబు నాయుడు గారికి ఓటేశారు సైకిల్ గుర్తుకి. మీరు ఏదో బూతుల్ని మార్చి ఓట్లు వేయించి మీరు గెలిపించుకున్నారు తప్ప మున్సిపల్ కూడా మీరు గెలిచినట్టు కాదు. నేనైతే చెప్తాను, అంతా మీరు చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గం చేసుకుంటాం. ఈరోజు ఇక్కడ 5 మండలాలు ఉన్నాయి. మున్సిపాలిటీతో కలిపితే 5 మండలాలు ఉన్నాయి. ఏ మండలమైనా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎలక్షన్కి ముందు ఓపెన్ ఛాలెంజ్ ఈరోజు నేను చెప్తున్నా. కుప్పం మండలం ఉంది, మీరు జెడ్పీటీసీ అయినా రాజీనామా చేయండి, లేదు మీరు ఎంపీటీసీలైనా రాజీనామా చేయండి. ఎమ్మెల్యే ఎలక్షన్కి ముందు మీరు జెడ్పీటీసీగా రాజీనామా చేయండి. ఇప్పుడు ఏదైతే భరత్ ఉన్నాడో ఆ భరత్ జెడ్పీటీసీగా పోటీ చేయని, మేము ఒక అభ్యర్థిని కుప్పం సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినని మేము జెడ్పీటీసీ అభ్యర్థిగా పెడతాం. నువ్వు గెలుస్తావా, అతను గెలుస్తాడో చూస్తాం. చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు ఏదో మాట్లాడుకుంటే మీకు పబ్లిసిటీ తప్ప, పేపర్లో ఫోటో తప్ప, టీవీలో తప్ప మిమ్మల్ని చూస్తారు. కానీ మీకు ఓట్లేసే పరిస్థితిలో లేదు. ఎందుకు లేదంటే ఈ 4 సంవత్సరాల 8 నెలలు మీరు చేసిన అవినీతి, అన్యాయం, అక్రమాలు, భూదందాలు, ఏదైతే గ్రానైట్ ఉందో ప్రతి ఒక్క మనిషిని ఇబ్బంది పెట్టించి సుమారుగా ఇక్కడ కుప్పం నియోజకవర్గం కూడా 1000 మందికి పైగా కేసులు పెట్టారు. మీరు 307లు పెట్టారు. అనేక మందిని అరెస్ట్ చేశారు. రైతులు కూడా ఈరోజు బయట వచ్చి ఏ కార్యక్రమాలు చేశారని చెప్పి మీకు ఓటేస్తారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. మీరేమైనా ఒక్క కార్యక్రమం మీరు చేశారా? ఏ పనైనా ఒక అభివృద్ధి చేశారా? లేదు. కాబట్టి మేము ఏదో మాటలు చెప్పుకుంటున్నాం, ఏదో వస్తాం, మేము లాస్ట్ మినిట్లో డబ్బులు పంచుతామంటే కొన్ని వేల మంది వచ్చారు. గాలి జనార్దన్ రెడ్డి వచ్చాడు 2009లో. ఇదే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు ఓడిస్తానని చెప్పి అప్పుడు 50 కోట్లు అంటే ఈరోజు 500 కోట్లు. 50 కోట్లు అప్పుడు అంటే ఇప్పుడు 500 కోట్లు. 50 కోట్లు తెచ్చి ఇక్కడ పంచినా 2009లో చంద్రబాబు నాయుడు గారు భారీ మెజార్టీతో గెలిచారు. ఈసారి మాత్రం కుప్పం ప్రజలు మొత్తం కూడా ఏకపక్షంగా ఆయన కుప్పం నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసి 7 సార్లు ఎమ్మెల్యే గెలిచిన అన్నిటికంటే హైయెస్ట్ మెజార్టీ 1,00,000 మెజార్టీ ఇవ్వాలని చెప్పి
ప్రజలు డిసైడ్ అయిపోయారు కాబట్టి వాళ్ళ తోటలు కొడితే వాళ్ళ తోటలు వాసిపోతుంది తప్ప వేరే ఇంకేమీ జరగదు. వాళ్ళ పగటి కళ్ళని దాని గురించి మేమేం బాధపడే పరిస్థితి లేదు కాబట్టి మాకు ప్రజా మద్దతు ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం.